ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రికి స్తుతులు స్తోత్రములైనా గత వారం నుంచి ఈ వారం వరకు మనం చదువులకులో నుంచి మరి ఒక్కసారి నీ మాటలు ఆలోచన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి కొట్టడం స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాట ఏందని వాక్యం చదవటం ఏందను మొదటి మెసేజ్ ఎప్పుడు ఏందని కూడా నీ హస్తం మాకు తోడు గురించి నడిపించిన విధానాన్ని బట్టి కొట్టడం స్తోత్రాలు తండ్రి. మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ పిలిచిన పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేసి బ్రతులాడుకుంటూ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని, అందరూ కూడా చక్కగా వాక్యం విని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి ఉండే మహాలోకానికి చేరడానికి వీళ్ళు మానవ వెసులుబాటు కలగ జీవని బ్రతులాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు మరి ధైర్యాన్ని ఇచ్చే మాటలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క వీడియో అందరికీ షేర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో లైక్ చేయమని అడుగుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం పాఠం ఏంటంటే కొంచెం టఫ్గానే ఉంటుంది ఈ పాఠం. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అర్థం చేసుకోవచ్చు. బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా? బూడిద అయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా అంటే ఈ భూమి అనేది మరి బూడిదైపోద్దని మనకు తెలుసు. గత పాఠాల్లో మనం విన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మరి ఇవన్నీ కూడా జరిగే అవకాశం కన్ఫామ్గా జరుగుతుంది. కాబట్టి మరి దాంతోపాటుగా భూమితో పాటుగా అంతరిక్షం కూడా చుట్టూ ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి అంతరిస్తాయా లేదా అనేది ఈరోజు ఈ యొక్క పాఠంలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. అసలు మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉంది, అసలు దేవుడు భూమి మీదే మనిషిని ఎందుకు పెట్టడానికి కారణం ఏంటి అనేది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కొంచెం ఆలోచిస్తుంటే నిదానంగా మనకు ఆలోచింపజేసే పాఠం అండి. జస్ట్ అన్ని పాఠాలాగా గబుక్కని అర్థం కాదు. కొంచెం నిదానంగా ఆలోచించుకుంటే జాగ్రత్తగా వెళ్దాం. ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో అమెరికాలో, రష్యాలో, అలాగే యూరప్లో, అలాగే మన ఇండియాలో కూడా అణుబాంబులు అనేవి ఉన్నాయండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబులు అనేవి భూమిని 100 సార్లు తగలబెట్టేంత ఉన్నాయంట. అణుబాంబులు ఈ భూమిని 100 సార్లు తగలబెట్టవచ్చు అంట. దేశం కాదు, ఈ భూమినే 100 సార్లు తగలబెట్టేంత ఉన్నాయంట. అదే బిన్ లాడెన్ దగ్గర, కొడుకోళ్ళ దగ్గర, మరి సద్దాం హుస్సేన్ దగ్గర, మరి అస్మటి క్రూరుల దగ్గర ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? అడిగిన కోపం వచ్చినప్పుడు కొన్ని దేశాలని అవసరమైతే ప్రపంచాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది. కానీ మరి దేవుడు ఇంతమంది దగ్గర ఏమి ఉండగానే దేవుడు ఏమి చేయనీయకుండా కాపాడుతున్నాడు చూసారా, అది అన్నమాట ఆయన. కానీ ఒకనొక టైంలో దాన్ని ఈ భూమిని బూడిద చేస్తానని కూడా చెప్పాడు ఆయన. ఎప్పుడు చేస్తాడు ఏంటి, అసలు మనిషిని భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడు? చాలామంది ఇప్పుడు చంద్రమండలం మీదకి అలాగే అంగారకుడు మీదకి కూడా వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారండి. ఈ భూమి మీద లాగే అన్ని గ్రహాల్లో కూడా బ్రతికే అవకాశం ఉందా లేదా అని కోట్ల రూపాయలు వెచ్చించి మరీ పరిశోధనలు జరుగుతున్నారండి. కానీ ఎక్కడా కూడా సరైన గాలి కానీ, నీరు కానీ, మరి ఎన్ని చెట్లు కానీ అవకాశం లేదండి. మనిషి బ్రతకడానికి ఏం కావాలండి? ముఖ్యంగా గాలి కావాలి. అసలు ఆహారం లేకపోయినా కొంతకాలం ఉండొచ్చు, కానీ మెయిన్ గాలి కావాలి. తర్వాత రెండవది నీరు కావాలి. తర్వాత ఆహారం కావాలి. ఈ బట్టలు, ఇల్లు అనేది తర్వాత. అసలు మెయిన్ దేవుడు మనకి అసలు ఎంతో అవసరమైన వాటిని మనకి ఫ్రీగా ఇస్తున్నారు చూసారా. ఇప్పుడు గాలి కోసం ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చిస్తున్నామండి మనం ప్రతిరోజు? కనీసం ఒక 10 రూపాయలైనా ఇస్తాం దేవుడికి. ఆయన ఫ్రీగా ఇచ్చేసి అసలు గాలి విలువ ఎంత అంటే కొంతమంది హాస్పిటల్లో ఆక్సిజన్ పెడతారు కదా, మరి వాళ్ళకి ఎంత రోజుకి ఎంత బిల్లు అయింది? ఎస్, ఎప్పుడో 20,000 అన్నారు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 30-40,000 దాకా. ఒక్కరోజు మనం గాలి పీల్చుకునే గాలి కొనుక్కోవాలంటే బయట హాస్పిటల్లో 30,000-40,000 అయింది. మన వల్ల అయిద్దండి? నెల మొత్తం మీద సంపాదిస్తే 10,000 కూడా రావట్లేదు. 15,000-20,000 వచ్చే వరకు టాప్ అయిపోతుంది. మరి ఎన్ని వేల రోజులు మనం ఫ్రీగా అనుభవించామండి.
మరి నీరు కూడా మనకు చాలా వరకు ఫ్రీగానే వస్తుందని చెప్పి ఏదో మంచినీళ్ళు ఏదో ఫిల్టర్ వాటర్ కొనుక్కుంటున్నారులే, కానీ మనం వాడుకున్న నీళ్లు మనం డబ్బులు పెట్టుకుంటున్నామండి, అది కూడా ఉచితంగానే వస్తుందిగా. మరి వర్షం కురవటానికి ఏమైనా డబ్బులు ఏమైనా కడుతున్నారు గవర్నమెంట్ కానీ ఎవరైనా కడుతున్నారండి, అది కూడా ఉచితంగానే ఇస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా దేవుడు మనం జీవించటానికి ఇస్తున్నాడండి. ఇంత సౌకర్యం పెడితే భూమి మీద మనిషి ఆలోచన ఎలా ఉందండి, ఈ భూమి కనుక పాడైపోతే చంద్రమండలం మీదకి వెళ్ళిపోతాను, మార్స్ మీదకి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆలోచనలు వస్తున్నాయండి. అంటే అంగారగ్రహం, మార్స్ అనేది అంగారగ్రహం మీదకి వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ ప్లాట్లు కొనటం మొదలు పెడుతున్నారండి. మరి దేవుడి ఆలోచన ఎలా ఉందనేది ఈ పాఠం అయ్యే లోపల అక్కడ ప్లాట్లు కొంటున్నారు కదా, మరి ఆ ప్లాట్లు ఇవన్నీ కూడా మనం నిలబడతాయా, ఏమైపోతాయి ఏంటి అనేది మనం పాఠం అయ్యే లోపల మొత్తం మళ్ళీ ఇంకా ఏదో గ్రహాంతర జీవులు ఉన్నాయని సైంటిస్టులు కొన్ని కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు తగలబెట్టడానికి వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారని చెబుతున్నారండి. మనిషి జీవించేది భూమి మీద మాత్రమే, వేరే గ్రహాలలో మనుషులు లేరు. వీళ్ళు శాస్త్రవేత్తలు ఏంటంటే డబ్బులు గవర్నమెంట్ దగ్గర తీసుకొని పరిశోధనల పేరుతో తగలబెట్టడానికి అని చెప్పేసి అబద్ధం వాడుతున్నారు. గ్రహాంతర జీవులు ఎక్కడ చూసామంటే అది వట్టి మాట, అబద్ధం. బైబిల్ ప్రకారంగా అయితే ఎక్కడా లేదండి. ఎందుకంటే మనిషి ఏదైనా జీవి బ్రతకాలంటే ఏం కావాలంటే ముఖ్యం, ఆహారం కావాలిగా, గాలి కావాలిగా, మరి ఎట్లాగా. అలాగే మనిషి ఏంటంటే బాబేలు గోపురం కట్టడం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు పైకి మేము ఈ భూమి మీద ఉండాలిరా బాబా అని ఆయన చెబుతూ వీళ్ళే బాబేలు గోపురం కట్టుకుంటూ పైకి వెళ్ళిపోతుంటే ఏమైందంటే అట్లా గోపురాన్ని కట్టుకుంటూ పైకి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ఏమైంది ఒకసారి ఆలోచిస్తుంది. ఎందుకని దేవుడు కిందకి వాళ్ళందరికీ ఒక్క దెబ్బకి తోసేసాడు, కిందకి తోసేసి మళ్ళీ భూమి మీద వచ్చి పడ్డారు. పర్వరాజ్యం వెళ్ళలేరు, చచ్చిపోవాలి కదా, పర్వరాజ్యం వెళ్ళాలంటే ఆత్మ పేరు తెచ్చుకోవటానికి. మేము ఎంత ఇప్పుడు ఏదో దుబాయ్లో బుర్జ్ ఖలీఫా కట్టారు కదా, అలాగా మేము కూడా దుబాయ్లో కట్టడాన్ని గొప్ప కట్టడం కట్టామని చెప్పుకోవటానికి. అక్కడికి వెళ్ళింది అది గ్రావిటీ అనేది ఉండదండి. గ్రావిటీ అంటే గాలి ఉండదు. అప్పుడు ఏమవుతారండి, మన మధ్య ఒక ఆమె స్పేస్లోకి వెళ్ళింది కదా, ఆమె ఎట్లా తేలుతుంది, గాలిలో తేలుతుందా లేదా, గ్రావిటీ ఉండదు అనమాట. అలాగే వీళ్ళు కట్టుకుంటూ పైకి వెళ్తున్నారు, అక్కడ గాలి ఉండదు, ఇక బంతుల్లాగా లెగిస్తూ ఉంటారు మనుషులు కూడా. ఎటు పడితే వెళ్ళిపోతుంటారు వీళ్ళు. మీరు భూమిని నిందించండి అని దేవుడు చెప్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఏదో పేరు తెచ్చుకోవాలి, పైకి పోతుంటే ఆయన పైకి రావద్దు. దేవుడు భూమికి పొలిమేరను ఏర్పరిచాడు, మీరు పైకి రావడానికి వీలు లేదు, మీరు ఇక్కడ భూమి మీద ఉండండి అని చెబుతుంటే చంద్రమండలం మీద కానీ అక్కడికైనా ఇక్కడికైనా పోతున్నారు. మరి అసలు ఏంటి మనిషికి మరి పిచ్చెక్కిందా, లేదా వాళ్ళని శాస్త్రవేత్తలు అంటే మనం ఎంతో గొప్పోళ్ళుగా అనుకున్నాం, కానీ దేవుడి మాట వినని వాడు ఎవడైనా సరే పిచ్చోడి కింద లెక్క. వాళ్ళు ఎంత చదువుకున్నవాడైనా సరే, ఎంత శాస్త్రవేత్త అయినా సరే, ఎవరైనా సరే మనకి వాళ్ళు జ్ఞానం లేని అజ్ఞానులు అనుకోవచ్చు. దేవుడు చెప్పింది భూమి నుంచి చెబుతుంటే వీడు అక్కడికి వెళ్తాం. ఒకవేళ వెళ్ళినది నిలబడిద్దా లేదా అంటే అది నిలబడే అవకాశాలు లేవు. ఎందుకు లేవో ఏంటో ఈరోజు అసలు భూమిని ఎందుకు కలగజేశాడు దేవుడు, మనిషిని భూమి మీద ఎందుకు పెట్టాడు అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. 1 కొరింథీ 2:6 ఒకసారి చదవండి. జ్ఞానులకు మనం క్రైస్తవులు బోధించే స్థాయిలో ఉండాలండి, జ్ఞానులకు కూడా. 1 కొరింథీ 2:6. పరిపూర్ణులైన వారి మధ్య చాలండి. పరిపూర్ణ వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నారంట. ఎవరండి? క్రైస్తవులండి. పరిపూర్ణులు అంటే ఒకవేళ అతను ఏదన్నా దాంట్లో బాగా పరిపూర్ణంగా జ్ఞానం సంపాదిస్తే, ఇప్పుడు కొంత వృక్షశాస్త్రం ఉంటుంది, దాంట్లో ఆ సైంటిస్ట్ బాగా జ్ఞానం ఉంది అనుకుందాం సపోజ్. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటాం, మేము అందరూ జ్ఞానులు అనుకున్నాం. ఐన్స్టీన్ కానీ వీళ్ళందరూ కూడా, స్టీఫెన్ హాకింగ్స్ కానీ ఏమనుకున్నారు, మేము పెద్ద జ్ఞానులు అనుకున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మరి
ఎందుకంటే దాంట్లో వాళ్ళు బాగా పేరు సంపాదించారన్నమాట, పట్టు సంపాదించారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందని చెప్పండి, ఇప్పుడు మరి చదవండి, మీకు అర్థమైంది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నాను. చూసారా, వాళ్ళ మధ్య క్రైస్తవుడి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. చూసారా, వాళ్ళకన్నా కూడా ఎక్కువ జ్ఞానం ఎవరికుందండి? క్రైస్తవులు. ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా ఒక సైంటిస్ట్ లెవెల్నే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ని మనం పరిశోధిస్తున్నట్టు మనం కూడా సైంటిస్టుల కింద లెక్క అనమాట. ఇక్కడ మనం మాట్లాడుకుంటే వాళ్ళకే మనం మరి జ్ఞానం చెప్పేంత ఉందంటే, మరి దేవుడు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని మన టైటిల్ ఒక పాఠం కూడా ఉంది. సకల శాస్త్రాలను, ఈ భూమి మీద ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మించిపోయిందండి బైబిల్. ఏదన్నా ఒక అతను పరిశోధిస్తే దాని మీదే పట్టు ఉంటుంది. కానీ అన్ని శాస్త్రాలు, నీకు ఎన్ని శాస్త్రాలు అయితే ఈ భూమి మీద ఉన్నాయో, వృక్షశాస్త్రం కానీ, జంతు శాస్త్రం కానీ, వీటన్నిటికన్నా ప్రతి దాని గురించి కూడా నీకు తెలియాలనుకుంటే ఇక్కడ బైబిల్ దగ్గరికి రా, నీకు మొత్తం పూర్తిగా చెబుతాడు దేవుడు. కానీ ఇక్కడికి రారు వాళ్ళు. దేవుడు నో గాడ్ అంటారు వాళ్ళు. ఏంటంటే దేవుడు లేడట. నేను ఒక చిన్న లాజిక్ అండి, దేవుడు లేకుండా మొట్టమొదటి మనిషి ఎలా పుట్టాడు? అసలు కామన్ సెన్స్ ఉండాలి. మొట్టమొదటి మనిషి మనిషి ఎలా పుట్టాడు? మొట్టమొదటి మనిషి వాళ్ళంతా కూడా అసలు పుట్టడం కుదిరింది. అసలు కోతు నుంచి వచ్చాడు, కుక్క నుంచి వచ్చాడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. తప్పు అది. కాబట్టి జ్ఞానులైన వారి మధ్య మనము ఈ 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి మనము తెలియజేస్తున్నాము. పరిశీలించాలండి. ఏదో పైపైన చదువుకుంటూ పోతే బైబిల్ అర్థం కాదండి. చాలా 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 డెప్త్గా ఉంటుంది. ఒక్క మాట ఉందంటే చాలా లోతుగా ఉంటుంది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 21-22 వచనాలు చదువుదాం. 20, 21, 22. 1 కొరింథీ 1వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. జ్ఞాని ఏమై, ఇప్పుడు పౌలు గారి డైలాగులు ఆయన ఏం మాట్లాడుతుంది చూడండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోక తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకపోయుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ముకుని వారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. సరిపోతుంది. శాస్త్రి ఏమను, జ్ఞాని ఏమను, శాస్త్రి ఏమను, ఈ లోకపు తరపుగాది ఏమైనా పౌరు గారు అయితే మరి అడగటం జరుగుతుందండి. కొంతమంది ఈయన వాక్యం చెబుతుంటే కొంత వాదిస్తున్నాడు, కానీ ఈయన వచ్చి గట్టిగా మాట్లాడే వరకు ఒక్కడు కూడా ముందుకు రావట్లేదంట. జ్ఞాని ఏమయ్యాను, ఈ లోక శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమైనా అడుగుతున్నాడు ఆయన. ఈయన అడుగుతుంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతున్నారండి ఈయన మాటలు. పౌలు గారి మాటలకు బైబిల్లో ఉన్న జ్ఞానం చెబుతుంటే నివ్వెరపోతున్నారన్నమాట వాళ్ళు. అమ్మ ఇంత జ్ఞానం ఉందా బైబిల్లో అని. ఆ రోజునే 2000 సంవత్సరాల క్రితం ఆయన, మరి పౌలు గారు అంటే మామూలు విషయం కాదండి. ఆయన చాలా బాగా చదువుకున్న ఆయన, ప్లస్ దేవుని పనిలో మరి చాలా గొప్పగా చేసినటువంటి వ్యక్తి అనమాట ఆయన. అసలు ఈ భూమిని ఎందుకు కలిగించాడు దేవుడు, అసలు ఎప్పుడు కలిగించాడు అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసేయండి. ఒక్కొక్క క్వశ్చన్ ఈ రోజున మనం ఆది కాండంలో ఉన్నటువంటి విషయాలు. యాక్చువల్గా అయితే ఈ యొక్క పాఠం అనేది బోర్డు మీద చెప్పాలండి. బోర్డు మీద చెబితే ఇంకా మీకు ఫుల్గా క్లారిటీ వచ్చేది. కానీ ఇక్కడ మనకు బోర్డు లేదు కాబట్టి నేను మీకు సాధ్యమైనంత వరకు కూడా నోటితోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బోర్డు ఉండాలి. బోర్డు ఉంటే అసలు ఈ ఆదికాండంలో ఉండ అసలు ఈ సంగతి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 2వ వచనానికి వచ్చేసాయి. 3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా
వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచింది. వెలుగు అంటే ఎవరండి? ఇక్కడ చాలామంది ఇక్కడ పప్పులో కాలేస్తున్నారు అంటే అర్థం కావట్లేదు. వెలుగు అంటే సూర్యుడు కాదు, సూర్యుడు కాదు. చాలామంది వెలుగు అనే వరకు యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారండి. కానీ ఇక్కడ ఈ వెలుగు వేరు. అక్కడ సందర్భంగా చాలామంది సేవకులు ఏంటంటే వెలుగు కమ్మని పలుకుగా కలిగిన అన్నాడు. కానీ ఆయన యేసుక్రీస్తు వారు కలిగిన పుట్టెనా? సామెతల గ్రంథం పుట్టెను అని ఉంటుంది. ఆయన కలగలేదండి. ఇక్కడ చెప్పేది ఏదో చాలాసార్లు పొరపాటు ఎక్కడెక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ వెలుగు అనే వరకే యేసుక్రీస్తుల వారు కాదు. తర్వాత చదవండి. చీకటికి రాత్రి అని పేరు పెట్టాను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. చాలా మంది ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అవుతుంది. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమైన. ఇక్కడ దినమని చెప్పాడు కదా ఫస్ట్ మరి భూమి ఆకాశాన్ని కలగజేసాడని చెబుతున్నారు కదా దేవుడు. మరి ఇదేంటి? అక్కడ ఒక భూమి ఇక్కడ ఒక భూమి ఉందా? సరే 6వ వచనం ఒకసారి చదవండి, మీకు క్లారిటీ ఇస్తాను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జనులను జలములను దేవుడు ఆ విశాలము చేసిన విశాలము క్రింది జలములను విశాలము మీదకి జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన. ఇక్కడ ఫస్ట్ వచనంలో ఒకసారి భూమిని కలగజేశాడు అన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కలగజేసిన 2 భూములు కలగజేశాడు ఆయన. ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచనం ఒకసారి చదవండి, మీకు క్లారిటీ ఇస్తాను. మరి ఆల్రెడీ భూమిని ఆకాశాన్ని సృజించాడు కదా, మరి కిందకు వచ్చిన తర్వాత మరి జనాన్ని వేరుపరిచి భూమిని కలగజేసాడు ఏంటి అంటే 2 భూములు ఉన్నాయా? అసలు కొంతమందికి ఈ డౌట్ కూడా రాదనుకోండి, మనం చెప్తేనే వచ్చింది. 2 భూములు ఉన్నాయా? అక్కడ ఒక భూమి అని చెప్పాడు. ఫస్ట్ వచనంలోనే భూమిని కలగజేసాడు, భూమిని ఆకాశాన్ని కలగజేశాడు అని అన్నాడు. మరి కిందకు వచ్చిన ఇక్కడ జలాన్ని వేరుపరిచినప్పుడు ఇక్కడ భూమి బయటకు వచ్చిందని చెప్పాడు. 2 భూములు ఉన్నాయా? మీ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. 2 భూములు ఉన్నాయా? ఒక భూమి ఉందా? మరి 2 సార్లు రాయించాడు ఏంటి? 2 భూములు ఉన్నట్టుగా చెబుతుంది ఏంటి? అక్కడ నీళ్లను వేరుపరచగానే అక్కడ భూమి కలిగింది కదా 2వసారి కూడా. అప్పుడు నువ్వు చదివిన వచనంలో ఫస్ట్ భూమిలోనే వాటర్ తగ్గించేస్తే ఖాళీ అయింది కదా, 2వ భూమి లేదు. ఇప్పుడు ఏదైనా మన పాఠం కాదు 2 భూములుగా మనం చాలామంది అపార్థం చేసుకున్నారు. ఒక రంజిత్ ఓఫిర్ అనే అతను దేవుడు 2 భూములు కలగజేశాడని చెబుతున్నాడు. తప్పుడు వాక్యాన్ని అసలు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మన పాఠం పేరు ఏంటి? బూడిదయ్యే భూమితో అంతరిస్తుంది అనే పాఠం కదా. ఇది ఏంటి? హెడ్లైన్ చెప్పాను నేను మీకు. అది ఈ విషయం గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచనం దేవుడు ఏం చెప్పంటే ఇది అన్నీ కూడా నేను భూమిని కలగజేస్తాను అని చెప్పడానికి చెప్పాడు. అదే తర్వాత ఎలా చేశాను అనుకుంటా దాన్ని వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. జస్ట్ ఇలా జరిగింది అని రాసి అసలు ఎలా కలగజేశాను కింద ప్రాసెస్ ఏంటంటే మొత్తం ఎలా జరిగింది ఏంటి. సపోజు నేను ఇల్లు కట్టాను అని అంటే ఒక్క మాటతో అయిపోద్ది, నీ ఇల్లు కట్టించుకున్నాను అంటే. లేదా మనం దాని వివరంగా ఎలా చెప్పాలంటే నేను ఫస్ట్ ఇల్లు కొన్నాను, దాంట్లో చెత్త చెదారం ఉంది, క్లీన్ చేశాను, తర్వాత పునాదులు వేయించాను, తర్వాత బెల్ట్ వేయించాను, తర్వాత సన్సైడ్ కట్టించుకున్నాను. ఇలా ఇవన్నీ చెబుతుంటే ఆపు అసలు ఇల్లు ఎప్పుడు కొన్నావో ఏంటో చెప్పు అంటారు. ఇవన్నీ అవసరమా? ఇల్లు కొన్నానంటే నువ్వు ఎలా కొన్నావు, అసలు ఎలా కట్టించావు, అది మొత్తం ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకని దేవుడు భూమిని సృజించాడు. అసలు తర్వాత కింద చెప్పుకొస్తున్నాడు అన్నమాట మనకి వివరంగా, మనకు తెలియటానికి వివరంగా కిందగా. ఇక్కడ ఈ వచనాలను పట్టుకొని 2 భూములు కలగజేశారు అని అపార్థం చేసుకున్నారు. ఇట్లాగ మనం జాగ్రత్తగా కనుక మనం చదవకపోతే కనుక బైబిల్ని అపార్థం చేసుకుంటాం. ఇక్కడ కింద జరిగిన దాన్నే ఫస్ట్ అక్కడ దేవుడు చెప్పడం జరిగింది. అర్థమైందిగా? నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం. 2 భూములు అనేది లేదు, ఒక భూమి కన్ఫర్మ్ చేసుకుందాం. తర్వాత మరియు దేవుడు
జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములని ఈ జలములను వేరుపరచగా ఏ జలములను వేరుపరిచాడు అయినా ఆ జలములను ఈ జలములను ఎక్కడ జలాలండి? భూమి కింద అది మ్యాప్ మనకి బోర్డు ఉన్నడితే మనం అన్ని చూసుకుంటూ చేసే పని అట్లా అలాగే వేరుపరిచాడండి. వేరుపరిచిన తర్వాత దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండో దినం ఆయన. తర్వాత కూడా దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరణ నేల కనబడున గనుక పలుకగా ఆ ప్రకారం ఆయన. ఇంకో విషయం అండి, ఇక్కడ మీకు క్వశ్చన్ వేస్తాను. సూర్యుడిని చంద్రుడిని కలగజేసింది దేవుడు ఎన్నో రోజు అండి? 4వ దినం. మరి భూమి మీద అప్పటికి మొక్కలు ఉన్నాయి. 2వ దినంలోనే మరి భూమిని కలగజేశారు కదా ఆయన. మొక్కలు పెరుగుతాయా? మరి సూర్యుడు లేకపోతే మొక్కలు చచ్చిపోతాయి కదా, బైబిల్ తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. సూర్యుడు చంద్రుడు వచ్చింది 4వ దినం, భూమిని కలగజేసింది ఇప్పుడు మనం ఎన్నో రోజు అనుకున్నాం 2వ దినం. మరి మొక్కలు ఎలా పెరుగుతాయి? సూర్యుడు లేకుండా అప్పటికి భూమి అంటేనే మొక్కలు ఉంటాయి. స్టార్టింగ్ లో నీళ్ళే మొత్తం, తర్వాత అది నేను తర్వాత చెబుతాను. అడిగితే ఆన్సర్ ఎలాగా అంటే, భూమి అనేది కింద అగ్నిమయంగా ఉంది. నువ్వు పైన సూర్యుడు లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన అయినా మొక్కలు పెంచలేడా? అదనమాట. మన వల్ల కాదు కానీ దేవుడికి అసాధ్యమేమన్నా? ఇది చాలా మంది ఈ యొక్క చిన్న లాజిక్ పట్టుకొని దేవుడు కింద నుంచి మనకి వేడి వస్తుంది కాబట్టి అందుకని భూమి మొక్క వస్తుంది అనమాట. పైన సూర్యుడు లేకపోతే మొక్కలు పెరగవనుకుంటారు. తప్పు. దేవుడు ఎర్ర సముద్రాన్ని ఉట్టి నీళ్ళతో ఎవరైనా గోడను కట్టమని ఎవరైనా కడతారా? మరి అంత గొప్ప అయినా మరి మొక్కలు అయినా బతికించగలుగుతారు. ఆ సూర్యుడు చంద్రుడు వచ్చి 4వ దినం. ఇది కూడా ఒక క్వశ్చన్గా మరి బైబిల్లో ఏదో తప్పులు చూపించాలని చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కాదండి ఇది. అది ఆన్సర్ మనకు తెలిస్తే మనం చెప్పగలుగుతాం, మనకు తెలియకపోతే వాళ్ళు చెప్పిన నిజమేనా అనుకుంటాం మనం. అలాగనమాట. 5వ వచనం చదివారా? మొత్తం 8 అయిపోయింది, 9 చదవండి. తర్వాత మధ్యలో మీకు ఒక క్వశ్చన్ వేస్తానండి. ఈ ప్రకృతి అనేది ఈ గుండ్రంగా ఉందా, 4 పలకలుగా ఉందా? మరి బైబిల్లో ఏదైనా ఒక రిఫరెన్స్ చూపించగలుగుతారా? నేను కూడా ఒక క్వశ్చన్ చూపిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. బైబిల్ నుంచి ఏదైనా డౌట్ వస్తే మనకి బైబిల్ని అడుగుదామండి. బైబిలే చెప్పిద్దాం. భూమి గుండ్రంగా ఉందా లేకపోతే పలకలుగా ఉందా, ఎలా ఉంది, డైమండ్ షేప్లో ఉందా అనేది దేవుడు ఇక్కడ రాయించాడండి. యాకోబు పత్రిక కొత్త నిబంధన 3:6. అడవిని తగలబెట్టును, నాలుక అగ్ని, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు అదిగో ప్రకృతి చక్రము. ప్రకృతి ఎలా ఉందంటే చక్రం లాగా. చక్రం ఎలా ఉంటుందండి? 4 భాగాలకు ఉంటుందా? గుండ్రంగా ఉంటుంది. అది ప్రకృతి చక్రం లాగా ఉందని దేవుడు ఇక్కడ కూడా 2-3 చాలాసార్లు రాయించాడండి. ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ చూస్తున్నాం అనమాట. ప్రకృతి అనేది చక్రం లాగా ఉందండి. ఈ చక్రము ఎట్లాగా తిరుగుతా అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమయనంటే ఏ దినాలండి? విశ్వదినాలు అంటారు. చాలామంది వారం రోజుల్లో దేవుడు ఈ సృష్టిని కలగజేశాడు అనుకున్నారు. చాలా తప్పండి. మనం అనుకునే మన వారాలు కాదండి ఆయన చెప్పేది. విశ్వదినాలు అంటారు. ఒక్కొక్క విశ్వదినానికి ఎంత టైం అనేది అసలు ఎవరికైతే తెలియదు. చాలా టైం పట్టిద్ది అన్నమాట. ఇది కూడా తెలుసుకోవాలండి. ఎవరైనా అడిగి 6 దినాల్లో అయిపోద్దా అని కొంతమంది క్వశ్చన్ వేస్తారు. 6 దినాలని అక్కడ రాయించాడంటే ఆయన మనం అనుకున్న దినాలు కాదయ్యా, ఈ విశ్వదినాలు అంటారని కరెక్ట్గా మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి, మనం తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇప్పుడు ప్రకృతి ఎలా ఉందండి? ఈ భూమి ఎలా ఉందండి? గుండ్రముగా. ప్రకృతి అనేది గుండ్రముగా ఉందన్నమాట.
మొత్తం ఈ ప్రకృతిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? ఇంకా ఈ 9 గ్రహాల 12 9 నవగ్రహ 13 అయితే ఒక గ్రహాన్ని తీసేసారు వీళ్ళు. కాదు 9 అయితే ఒకటి తీసింది అన్నారు అక్క. 9 నవగ్రహాలు అంటారు కదా, 9 గ్రహాలు. 12 అనేది నెలలో. 8 9 అంటే ప్లూటో 9 అప్పటికి కూడా 10 లోపే 9 మొత్తం అంగారకుడు, శుక్రుడు, బుధుడు, శని, సూర్యుడు ఇవన్నీ కూడా గ్రహాలు అన్నమాట. ఇలా ఉంటాయి. ఈ గ్రహాలలో ఈ భూమి కూడా ఒక గ్రహం. దేని మీద ఇప్పుడు మనిషి ఉన్నాడంటే భూమి మీద మాత్రమే. వారాల్లాగా వారాల పేర్లు కూడా కలుస్తూ ఉంటాయి. మొత్తం గ్రహాల మీద ఏ గ్రహం మీద మనిషి ఉండటానికి కుదురుతుందంటే భూమి మీద మాత్రమే. మనిషికి నివాసయోగ్యం భూమి మాత్రమే అని బైబిల్ వీళ్ళు చెబుతుంది. ఎక్కడ ఉంటాయో అక్కడ జీవించగలరు. ఆది కాండానికి వచ్చేసేయండి, మళ్ళీ కంటిన్యూషన్లోకి వెళ్దాం. ఇందాక 8వ వచనమా చదివింది? ఇప్పుడు 8 అయిపోయింది. చదవండి. 9 అయినదా? 8 నుంచిరా. దేవుడు విశాలముకు ఆకాశం అని పేరు పెట్టిన అస్తమయముకు ఉదయమని కలగగా 2వ దినమని. తర్వాత ఇంకా దేవుడు ఆకాశం కిందనున్న జలము ఒక చోట 11 దాకా రండి. కూర్చోబడి ఆరిన నేల కనబడును కాకని పలకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిన జలరాశికి ఆయన సముద్రం అనే పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచెను. 11 అయిపోయింది కదా. 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి అక్కడికి రండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. ఏలాయనగా పూర్వం నుండి ఆకాశం నుండి అయినను నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. చాలామంది అంట మనుషులు ఈ నీళ్ళు ఇవన్నీ కూడా దేవుడు ఆహారం ఎందుకు కలగజేశాడంటే కొంతమంది మాత్రమే గ్రహించగలుగుతున్నారు, కానీ చాలామంది గ్రహించలేకపోతున్నారు. మనిషిని మాత్రం ఓన్లీ భూమి మీదే ఉండటానికి దేవుడు కలగజేస్తే కాదు మేము ఆ మండలం మీదకి వెళ్తాం, ఈ మండలం మీద చంద్రమండలం మీదకి వెళ్తాం. ఒకవేళ కనుక బూడిదయ్యే భూమిలో అంతరిక్షం అంతరిస్తుందా అంటే అంతరిస్తుందా లేదనేది మనం తెలుసుకోవాలండి. మనిషిని భూమి మీదే ఉండమని చెప్పాడు దేవుడు, కానీ మనిషికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడండి. 12వ వచనానికి వచ్చేసేయండి. ఆది కాండము 1వ అధ్యాయం 12వ వచనం. భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను బలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమును ఉదయమును కలగగా 3వ దినం ఆయన. 13 కూడా అయిపోయింది. మరి మా సూర్యుడు చంద్రుడు కలిగింది 4వ దినం అండి. ఇక్కడ మరి ఎలా బతుకునిందో మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం కదా, ఎలా బ్రతుకుతున్నాయో మీకు ప్రూఫ్తో సహా బైబిల్లో ప్రూఫ్ చూపిస్తానండి. ఏబు గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం. అక్కడికి వస్తే మీకు ప్రూఫ్ అనేది దేవుడు ఇవ్వటం జరిగిందండి. అంటే ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలండి. ఏబు గ్రంథము 28:5. భూమి అనేది లోపల అగ్ని ఉందా లేదా అనేది మనం తెలుసుకుందామండి. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగం అగ్నిమయమై ఉన్నట్లు చూసారా, దేవుడికి క్లారిటీ ఇచ్చేసాడు. రాళ్ళు నీలరత్నములకు సరిపోతాయండి. భూమి లోపల ఏం పెట్టాడండి? అగ్నిమయమై ఉన్నట్లు. ఇప్పుడు మనకి ఆటో కానీ కారు కానీ ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే దాంట్లో ఏమి ఉండాలండి? ఆయిల్ ఉండాలి. స్టార్ట్ చేసినప్పుడు ఏమైతే తెలుసా, లోపల మంట పుట్టిద్దండి. మనం స్టార్ట్ చేయగానే లోపల ఇంజిన్ అనేది బాగా మంట వచ్చేసి దాని మీద చెయ్యి పెడితే అసలు చెయ్యి కూడా కాలిద్ది అనమాట. అలాగే మన భూమి బాగా గుండ్రంగా తిరుగుతుంది కదా, దీనికి కూడా మంట పెట్టాడండి. కింద పైన భూమి తిరగాలంటే కింద ఏముండాలి?
అగ్ని మంట పెట్టాడు దేవుడు. మనకి ఇంజిన్కి ఎట్లాగైతే మంట అనేది వస్తుందో అలాగే ఈ భూమి తిరుగుతుంది కాబట్టి ఉడకాలన్నా కూడా కింద మంటే ఉంటుంది. మరి అన్నం ఉడకలన్నా సరే మంటే ఉంటుంది. అలాగే ఈ భూమి మీద మొక్కలు బతకాలంటే ఏముంటుందంటే కింద పైన సూర్యుడే కదండి, కింద నుంచి కూడా దేవుడు వేడి పెట్టి మొక్కలను బతికేటట్టుగా చేయటం జరిగింది. ఇప్పుడు సైంటిస్ట్ ఇప్పుడు ఒప్పుకోవాల్సిందేనా లేదా? ఈ వచనం చూపిస్తే ఎవరైనా సరే నోరు మూసుకోవాల్సిందే అనమాట. సైంటిస్టులు ఏమన్నారంటే సూర్యుడు లేకుండా ఏం లేకుండా మొక్కలు ఎలా బతుకుతాయి అంటారు. కింద నుంచే ఆయన పైనుంచి మంట కాకపోతే కింద నుంచైనా బ్రతికించగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. బైబిల్ని ఏదో తప్పు పట్టాలని చూస్తున్నారు కానీ బైబిల్ ఎక్కడ కూడా ఎవరికి కూడా దొరకదు. ఎందుకంటే బైబిల్ చాలా ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ ఇచ్చేసాడు ఆయన. బైబిల్ని ఇది తప్పు అని ఏళ్ళు చూపించే వాళ్ళకి అసలు దేవుడు ఒక్కసారి కూడా సందేహం లేదండి. ఇందాక నేను చెప్పాను కదా, మొట్టమొదటి మనిషి ఎలా వచ్చాడు? దేవుడు లేకపోతే రాగలుగుతాడంటే మనిషికి తనంతట తనకు రాగలుగుతాడా? రాలేడు. అది ఒక్క చిన్న క్వశ్చన్ చాలండి. అక్కడ కూడా చేయొచ్చు. ఎవరైనా సరే సైంటిస్ట్ అయినా ఎవరైనా సరే వాళ్ళు చెప్పేది అబద్ధం అని మనం ఈజీగా దేవుడు ఉన్నాడు అనేది మనం ఈ ఒక్క మాట ద్వారా వాళ్ళని రుజువు చేసి మనం ఒప్పించవచ్చు. ఇంకా 14 వచనం నుంచి రానండి. ఆదికాండము 1:14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనల కాలమున. చూసారా, ఇందాక భూమి మీద భూమిని కలగజేసాడంటే మొక్కలు కలిగినాయి అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని ఎప్పుడు కలగజేసాడంటే 4వ దినం ఉన్న. బైబిల్ మనం పట్టి చూసి చదువుతూ ఉంటే మనకి అర్థమైంది. వాళ్ళు కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఓకే కాదంట్లా, మరి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలిగా మనం. సూర్యుడు లేకుండా ఏం లేకుండా భూమి మీద నీకు మొక్కలు అట్లా బతుకుతాయని క్వశ్చన్ వేయచ్చు. ఆ క్వశ్చన్కి సమాధానంగా మనకి ఏబు గ్రంథంలో జరిగింది. ఇప్పుడు మనం చదవండి. ఇప్పుడు 14 వచ్చిన దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమైన జ్యోతులు కలుగును కాకని అని సూచనలు కాలమున దిన సంవత్సరములను సూచించుటగా ఉండుగాకని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశమందు విశాలమందు జ్యోతులై ఉండగాకని పలికింది. అది సూర్యుడిని చంద్రుడిని కలగజేసే వాటిని దేనికండి ఆయన కలగజేసింది? సూర్యుని దేని కలగజేసాడు ఆయన? మనకి వెలుగునివ్వటానికి. ఎప్పుడు 24 గంటల చీకట్లో ఉండకుండా నా పిల్లలకి వెలుగు కావాలి. 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటుందండి. అదే ఎప్పుడు చీకటిగా ఉందనుకోండి మనకి ఇబ్బంది పడతామా లేదా? ఇప్పుడంటే కరెంట్ వచ్చింది కాబట్టి పర్వాలేదు కానీ మరి మొన్నటి వరకు కరెంట్ ఉందండి. మరి ఇన్ని వేల సంవత్సరాలు చీకట్లో మగ్గిపోతారుగా. అందుకని దేవుడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మరి పంటలు పండాలన్నా దేనికైనా ఇవన్నీ వీటిని వెళ్తురు కూడా ఏదైనా వెళ్ళాలన్నా మరి ఆహారం సంపాదించుకోవాలన్నది వీటన్నిటికీ దేనికి అంటే సూర్యుడు వెలుతురు ఇవ్వాలి మనకి. చంద్రుడు ఈ కాలాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగాలని చంద్రుడు కూడా ఉన్నారండి. సూర్యుడిని చంద్రుడిని కలగజేసింది ఎందుకంటే మన కోసమే. ఎందుకంటే నా కుమారుడిని నేను భూమి మీదగా తీసుకురాబోతున్నాను. ఎవరండి ఆయన? మొట్టమొదటి కుమారుడు, దేవుని మొట్టమొదటి కుమారుడు ఎవరండి? చెప్పేంటి? ఆదాం గారు అన్నమాట. నా కుమార్తె ఎవరు? మొట్టమొదటి కుమార్తె అవ్వమ్మ గారు. వీళ్ళకి నేను సౌకర్యం కలగజేసుకుంటా వస్తున్నాడు. ప్రతి ఒక్కరు కలగజేసుకుంటా సూర్యుడిని చంద్రుని నక్షత్రాన్ని అసలు మన వల్ల ఇద్దండి. అసలు ఇవన్నీ చేయటం మనిషి వల్ల ఇద్దా? చూసి ఆయన ఎన్ని సౌకర్యాలు చేసుకుంటూ వస్తుంటే వాళ్ళేం తినద్దని పనులు తిన్నారని ఆ తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. అదంతా మన తర్వాత మనం మాట్లాడదాం. తర్వాత ఇప్పుడు చదవండి. 15, 16, 17, 18, 19, 20, 21 దాకా 22, 23, 24 వరకు కూడా 26 దాకా రావాలి. ఒక్కొక్కటి చదువుకుంటారండి. ఎన్నో వచ్చిన అయిపోయింది? 15 చదవండి. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమైన జ్యోతులై ఉండగా కానీ పలికిని. ఆ ప్రకారం అయిన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలో చేశాను. భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రికి ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాను.
అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమున కలగగా 4వ దినమాయెను. 4వ దినమాన అయిపోయింది. తర్వాత దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుచు కాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును. సముద్రంలో చేపలు కానీ తిమింగలాలు కానీ ఇవన్నీ కూడా ఎవరైనా కలగజేసింది? సముద్రంలో ఉన్న వాటిని దేవుడే కలగజేశాడండి. దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా వాటి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చెలించు వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూసి వాటి జాతి ప్రకారం అంటే ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవాలండి. వాటి జాతి ప్రకారం అంటే ఏంటండి? ఆడే మగే సపరేట్. కుక్క పిల్లలే పుడతాయా లేకపోతే వేరే పుడతాయండి? కోడి పిల్లలు పుడతాయా? కుక్కలకి అదే చిక్కుడుకాయ చెట్టుకి చిక్కుడుకాయలే కాస్తాయి, మామిడికాయలు కాస్తాయా? మామిడికాయ చెట్టుకి చిక్కుడుకాయలు కాస్తాయా? అదే వాటి అప్పుడెప్పుడు పెట్టిన సిస్టాన్ని ఇప్పుడు ఆయన తప్పిపోతుంది చూసారు. అది దేవుడు పెట్టిన సిస్టమ్ అనమాట. మామిడికాయ చెట్టుకి మామిడి పండే కాయాలి, చిక్కుడుకాయ చెట్టుకి తీగకి చిక్కుడుకాయలే రావాలి, జాంకాయ చెట్టుకి మల్లెపూలు వస్తాయండి, మామిడికాయలే రావాలి, తాటి చెట్టుకి తాటికాయలే రావాలి. ఇట్లాగా వాటి జాతి ప్రకారంగా దేవుడు అప్పుడు పెట్టిన సిస్టాన్ని అవి మాట తప్పుతున్నాయండి. అప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగానే వచ్చేస్తున్నాయి. కానీ మధ్యలో మనిషి మాత్రమే ఆయన మాట వినట్లేదండి. ఈ మనిషిని ఆ మాట వినాలని అనుకున్నాడు, కానీ ఆయన రూపంలో చేసుకున్న మనిషి మాత్రమే ఆయన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు. ఈ ప్రకృతి మాత్రం చెప్పింది చెప్పినట్టుగా. సూర్యుడు ఏ రోజన్నా వేడిగా లేకుండా ఉంటాడండి? చల్లబడతాడా లేకపోతే రాకుండా ఉంటాడా? ప్రపంచంలో ఇక్కడ లేకపోతే సరే వేరే చోటకైనా భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తిరుగుతూనే ఉంటాడు. ఆయన డ్యూటీ ఇంతవరకు కొన్ని కోట్ల సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు ఆయన డ్యూటీ అనేది మానుకోలేదు. చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు వాళ్ళు. అలా సముద్రాలు, నీరు ఎంత కూడా ఇవన్నీ కూడా దేవత అవుతుంది. నీరు కూడా దేవత అవుతుంది. నీళ్ళు కూడా మనకు తాగినప్పుడు దాహం తీరుస్తుందా లేదా? నీరు ఖచ్చితంగా తీరుస్తుంది అనమాట. ఎట్లాగా వాటి జాతి ప్రకారము సముద్రంలో ఉన్నటువంటి చేపలు కానీ ఇవన్నీ కూడా మొక్కలు కానీ ప్రతి ఒక్కటి కూడా దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయండి. మనిషి మాత్రం ఆయన మాట వినకుండా ధిక్కరించడం జరుగుతుందన్నమాట ఈ భూమి మీద. తర్వాత చదవండి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములతో నిండి ఉండునని పక్షులు భూమి మీద విస్తరించి కాకని వాటిని ఆశీర్వదించను. అస్తమయం ఉదయం కలగా 5వ దినమైంది. పక్షులను కానీ ఇవన్నీ వీటన్నిటిని కూడా దేవుడు నోటి మాట ద్వారా చేసుకుంటూ వస్తున్నాడండి. కానీ చివరికి మనిషిని మాత్రం నోటి మాట ద్వారాగా చేయలేదండి. ఇవన్నీ కూడా ఈ ప్రకృతి అంతా కూడా ఆది కాండంలో ఉన్నదంతా కూడా ఆయన నోటి మాటతోనే చేసుకుంటూ రావడం జరుగుతుంది. కానీ మనిషి దగ్గరికి వచ్చేవారికి మాత్రం ఆయన ఏం చేశాడంటే మనిషిని ఎలా కలగ చేశాడు చెప్పండి? నేల మట్టి ద్వారా జీవవాయువు బోధగా జీవించే ఆత్మ ఆయను అన్నట్టుంది. తర్వాత వచ్చిన చదవండి. 24 నుంచి 26 వరకు. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను పాకు ప్రతి పురుగులను చేసిన. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. సరిపోదండి. అన్నీ కూడా కలగజేసిన లాస్ట్కి ఎవరిని కలగజేశాడండి? 6వ దినమున మనిషిని కలగజేశాడండి. 6వ దినమున మనిషిని కలగజేసి ఆయన 7వ దినం విశ్రాంతిలోకి వెళ్తాడు. ఈ 6వ దినమునే ఏం చేశాడంటే ఇది నిజమా, విశ్రాంతిలోకి వెళ్ళిపోయే వరకు ఇది నిజం అనే వరకు వీళ్ళు అతని యొక్క మాటలకి టెంప్ట్ అయిపోయి తప్పు చేయడం జరిగింది అన్నమాట. ఇవన్నీ కూడా ఇంకో విషయం ఏంటంటే ఇదంతా కూడా దేనికోసం అంటే మనిషిని భూమి మీద ఉంచడానికి మాత్రమే దేవుడు
ఆయన భూమిని కలగజేశాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు పెట్టాడు. నీకు మటన్ తినాలంటే వచ్చింది అనుకోండి, మటన్ ఇక్కడే ఉంటుంది, చికెన్ ఇక్కడే ఉంటుంది, కాయగూరలు తినాలంటే ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి. వేరే గ్రహాలు ఏమైనా ఉంటాయండి? ఇప్పుడు ఇది భూమి అనేది ఒక క్యారేజీ లాంటిదండి. ఈ భూమి ఏంటి? ఒక క్యారేజీ. కొన్ని క్యారేజీల్లో ఏముంటాయండి? పప్పు ఉంటుంది, ఒక దాంట్లో పెరుగు ఉంటుంది, ఒక దాంట్లో పచ్చడి ఉంటుంది, ఒక దాంట్లో అన్నం ఉంటుంది, మనం కలుపుకొని తింటాం. అలాగే కొన్ని మంచి ఇంకా బాగా సౌండ్ పార్టీ అనుకోండి, వాళ్ళు ఏముంటుంది, ఒక దాంట్లో చికెన్ ఉంటుంది, ఒక దాంట్లో మటన్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఫ్రాన్స్ ఉంటుంది, ఇలాగ ఉంటుంది. ఏదైనా సరే మనిషికి క్యారేజీలో ఏముంటుందంటే మంచి ఆహారం అనేది తెచ్చుకొని తింటాడు. అలాగే మనిషి బ్రతకటానికి ఈ భూమిని ఒక క్యారేజీలాగా దేవుడు మనకిచ్చాడు. నీకు ఏది కావాలంటే అక్కడ తినయ్యాలి. భూమి ఏంటండి? ఒక క్యారేజీ. మనకు నచ్చిన ఆహార పదార్థాలు వండుకొని తింటున్నామండి ఈ భూమి మీద. నేను చంద్రుడి మీదకి వెళ్తాను, లేకపోతే బుధుడి మీదకి వెళ్తాను, అంగారుడి మీద వెళ్తాను అంటే అక్కడ ఆహారం దొరికిద్దండి మనిషికి? మనం అక్కడ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయింది. ఎన్ని రోజులు ఉందండి అక్కడ? ఏది పని ఆమెను పంపించారు? 8 రోజుల్లో రావాల్సిన 8 నెలలుగా వచ్చింది. చూసారా? దేవుడు అందుకనే పొలిమేరను ఏర్పరచాడంట. మీరు భూమి దాటి పైకి వస్తే కనుక ఈ సంగతి చెబుతా ఉన్నాడు ఆయన. కానీ వీళ్ళు దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సైంటిస్టులు తప్పు చేస్తున్నారు. ఈ గాలి కానీ, నీరు కానీ, సముద్రాలు ఇవన్నీ కూడా మనకి భూమి మీదే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నీళ్ళని వేరుపరిచేసి మన భూమిని ఇచ్చి ఈ భూమి మీద మీరు బ్రతకాలి. అంగారకుడి మీదకి మేము వెళ్తామన్నారు. అక్కడ ఏమీ లేదు, చాలా ఇబ్బంది పడతారు. ఇంకా మనం చూడగలిగితే ఆమోసు గ్రంథము ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తారు చూడండి. ఆమోసు గ్రంథము 9:6 ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము 9:6. ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. సముద్ర జలమును పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. అదే ఇక్కడ ఏమన్నాడు? భూమి మీద సముద్రం మీద ఏంటంటే ఏం కలెక్ట్ చేసిన నీళ్లు ఆయనే కలెక్ట్ చేసి, ఆ నీళ్ళ వల్ల ఏమవుతుందంటే మనకి వర్షాలు కురుస్తాయండి. సముద్రంలో నీళ్ళ వల్ల మనం సముద్రాలు ఉపయోగం లేదనుకుంటాము. చాలా మందికి ఇది విషయం తెలియదండి. సముద్రం నీళ్ళ వల్ల వేసవికాలంలో ఆ వేడి ఆవిరయ్యి మనకి ఈ ఆవిరి అక్కడ ఆకాశంలోకి వెళ్ళి అక్కడి నుంచి మేఘాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఇక్కడ ఈ ఉప్పు నీళ్ళల్లా తర్వాత ఫిల్టర్ చేసి దేవుడు ఏమి ఇస్తున్నాడు? మనకి మంచి నీళ్ళు ఇస్తున్నాడండి. సముద్రం వల్ల ఏం ఉపయోగం లేదు అనుకున్నాం. సముద్రాలు లేకపోతే వర్షాలు పడితే ఆహారం లేదు, మనిషి నిలువున చచ్చిపోతాడు. అందుకని దేవుడు ఇన్ని సంవత్సరాలైనా సరే ఆహారం లేకుండా చేశాడండి. కొంతమంది అంటే ఆహారం దొరకంటే ఒక పూట దొరకదేమో, కానీ చాలా 99% అందరూ కూడా సమృద్ధిగానే దేవుడు ఆహారం వేస్తాడు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆహారానికి కొంచెం ఇబ్బంది పడేవాడు, కానీ ఈ రోజుల్లో మాత్రం ఆహారానికి అప్పులకు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆహారానికి మాత్రం ఇబ్బంది లేదండి. కడుపు నిండా శుభ్రంగా తింటున్నారు, మంచి రుచికరమైన ఆహారమే తిన్నారు. ఇప్పుడు కూడా అంటే ఒకప్పుడు ఏది పడితే తిని కొంచెం అనారోగ్యం పాలయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్యం కోసం కేర్ తీసుకున్నారండి. చక్కగా మంచి విటమిన్స్, మంచి ప్రోటీన్ అన్నీ కూడా, ఈ ప్రోటీన్ ఎంత కావాలి, విటమిన్స్ ఎన్ని, క్యాలరీస్ ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా లెక్క చూసుకొని దాని ప్రకారంగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకున్నారండి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? భూమి మీద ఉన్నాయా లేకపోతే ఇంక ఎక్కడైనా ఉన్నాయా? భూమి మీదే. ఈ భూమిని మీరు నిందించనని దేవుడు చెబితే కాదు మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతాము, ఈ భూమి కాలిపోద్ది అన్నాడు. ఒకవేళ భూమి కాలిపోతే అంతరిక్షం ఉంటుందా అంటే మీకు కొంచెం ముందుకు వెళ్తే మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. కీర్తన గ్రంథము 68:8 ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 68:8. భూమి వణికెను, దేవుని సన్నిధిని. భూమి వణుకుతుందండి. అసలు మనుషులు ఏమైనా దేవుడికి భయపడుతున్నారండి? భూమి అంటే ఎలా ఉంటుందండి? ఎంత ఉందండి? బోల్డ్ అంత ఉంది. అది ఏంటంటే దేవుని మాట కంట షేక్ అయిపోతుందంట, వణుకుతుందంట. ఇప్పుడు చదవండి. దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారెను. ఆయన ఏం చెప్తున్నాడంటే, మనుషులారా ఈ భూమి మీద మిమ్మల్ని కలగజేసాను, మీరు నాకు పిల్లలుగా ఉన్నారు కాబట్టి నా మాట వినండి అని చెబుతున్నాడు అనమాట. భూమి షేక్ అయిపోతుందంట ఆయన మాటకి. అప్పుడప్పుడు భూకంపాలు షేక్ అవడం ఏంటంటే భూకంపాలు వస్తున్నాయి చూసారా? ఆయనకి కోపం వచ్చినప్పుడు, గద్దిచ్చినప్పుడు భూమి అట్లా షేక్ అవుతూ ఉంటుంది అన్నమాట.
మనిషిని కూడా అప్పుడప్పుడు ఆయన గద్దిస్తూనే ఉంటాడు. మనం తప్పుడు పనులు చేసినప్పుడు ఆయన గద్దిస్తూనే ఉంటాడు. కానీ అప్పుడు మనం ఏమవ్వాలండి, సరి చేసుకోవాలండి. సరి చేసుకోకుండా మూర్ఖత్వంగా ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజున ఆయన జస్ట్ ఊరికి గిల్లేస్తాడనమాట. అలాంటి పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. మనం చేసే పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఇంకా వాక్యం నేర్చుకోవాలి, చెప్పాలి లేదా చెప్పించాలి. చెప్పడం చేత కాకపోతే చెప్పించాలి. ఈ పనిలో ఉంటే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడండి. ఎప్పుడు కూడా మన మీద ఆయన కందృష్టి ఎలా ఉంటుంది. మనకి ఏదైనా అపాయం జరుగుతుంది అనుకో, పక్కకు తోసేస్తాడు అంతే. అది మనకు తెలియదండి. మన పక్క నుంచి ఎన్నో ప్రమాదాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మనకు తెలియకుండా దేవుడు కాపాడతాడు. అది ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇవన్నీ కూడా మరి ఈ యొక్క అంతరిక్షంలోని శక్తులన్నీ కూడా ఏమైపోతాయి ఏంటని మన పాఠం అదే కదా, ఏమైపోతాయి ఎక్కడ రాయించాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29-30 వచ్చిన ఒకసారి చదవండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చీకటి అంటే సూర్యుడు ఎలా ఉంటాడండి, అసలు వెలుగు దగదగదగ మెరిసిపోతాడు, దానికి చీకటి అయిపోద్దంట. చంద్రుడు కాంతిని ఇయ్యడు. చంద్రుడు మనకి పౌర్ణమి రోజున ఎలా ఉంటుందండి, వెలుతురుగా ఉంటుంది, అది కూడా కాంతి ఇవ్వదంట. ఆకాశం నుండి నక్షత్రములు రాలును. ఆకాశం నక్షత్రాలు కూడా ఎక్కడ పెట్టండి, శూన్యంలోనే ఉన్నాయి. అవి కూడా అవి రాలిపోతే ఎక్కడ పడతాయండి, వచ్చి భూమిని గుద్దుకుంటే ఏమైందండి, భూమి కన్నా నక్షత్రాలు ఎన్ని రెట్లు పెద్దదండి, ఒక్కొక్క నక్షత్రం 13 లక్షల రెట్లు పెద్దదండి భూమి కంటే ఒక్కొక్క నక్షత్రం. అది వచ్చి దీన్ని గుద్దుకుంటే ఇది ఎట్లా ఉంటుంది, చిన్న సైకిల్ని పెద్ద బుల్డోజర్ వచ్చి గుద్దితే ఏమైందండి, ఎక్కడ ఉంటుంది సైకిల్. అలాగే అప్పుడు నక్షత్రాలు కనుక భూమి మీద రాలి పడుతున్నా, సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడుతుంటే భూమి మీద పడితే ఏమైంది అంటే ముక్కలు అయిపోద్దండి. మరి అయ్యే కింద పడేటట్టు చేస్తానంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే చంద్రమండలం వెళ్తాం, లేకపోతే ఆ గ్రహం మీదకి వెళ్తాం, ఈ గ్రహం మీదకి వెళ్తాం, అక్కడ జీవులు ఉన్నాయి అంటారండి. అసలు ఎంత ఖర్చు అయ్యిద్దండి, అసలు అక్కడికి వెళ్ళటానికే బోల్డ్ అంత ఖర్చు అయ్యిద్ది కదా మనిషి. మళ్ళీ అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారంట. మనం విజయవాడలో కూడా చంద్రమండలం మీద ఫ్లాట్లు కొన్నారంట. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడంలో ఇవన్నీ ఉండవండి, మొత్తం కూడా కొలాప్స్ అయిపోతాయి. అదే చెప్తాను. ఇప్పుడు చదవండి 24, 29, 30. 24వ అధ్యాయము 29, 30 వచ్చింది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రముల రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘాలుడై వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారికి రొమ్ముకుంటున్నాడు. సరే అండి, చూసారా, యేసుక్రీస్తు వారికి రెండో రాకడలో బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుంటే అంతరిక్షం కూడా అంతరించిపోతుంది. భూమి లేకపోతే ఈ భూమి వైపు ఎవరెవరు చూస్తున్నారండి, అన్ని గ్రహాలు కానీ, దేవుడు కానీ, అపవాది కానీ, వీళ్ళందరూ కూడా దేని మీద చూస్తున్నారంటే, అపవాది గారికి ఎక్కడన్నా పని ఉందండి, మిగతా గ్రహాల మీద పని ఉంటుందా వాడికి? ఎందుకంటే అక్కడ మనుషులు లేరు, వాళ్ళని ఆగం చేయాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ భూమి మీదే మనిషి ఎక్కడ ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడు. అపవాది చూపు భూమి మీద ఉంది, టార్చ్ లైట్ లాగా. ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఫైన్ ఫోకస్ అందరూ, అన్ని గ్రహాలు, శనిగ్రహం, సూర్యుడు, చంద్రుడు, దేవుడు, అపవాది, ఈ భూమి మీదే కళ్ళు అన్నీ ఉన్నాయి. ఇదే లేకుండా పోయింది అనుకోండి, ఎన్ని ఏమైందంటే యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఈ మొత్తం కూడా కొలాప్స్ చేసుకుంటూ వచ్చేస్తాడు ఆయన. ఈ భూమి మీద మనుషులంతకాలమే ఈ ప్రకృతి అంతా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనుషులే భూమి మీద లేకుండా దేవుడు మరి నరకానికి పంపించేవాళ్ళు నరకానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేవాళ్ళు పరలోకానికి తీసుకెళ్ళిపోతే అప్పుడు ఇదంతా ప్రకృతి అంతా ఏం ఉండదండి, మొత్తం కూడా అంతరిక్షం మొత్తం కూడా ఏమైపోద్ది అంటే కొలాప్స్ అయిపోద్ది. మనకి వచ్చిన చదువు అపోస్తల కార్యము 7వ అధ్యాయం 17వ అధ్యాయం 26వ వచనం అండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి
వారు ఒకవేళ దేవునికి తడువులాడి కనుగొందురేమోనని తను వెతుకు నిమిత్తం నిర్ణయకాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచాను. ఎస్, ఇదేంటండి పొలిమేర వేసాడంటండి. కొంతమంది ఊళ్ళ తగాదాలు ఉంటుంది, మా పొలిమేర కనుక దాటి కనుక నువ్వు వస్తే మేము కొడతామా, లేకపోతే ఏదో శిక్ష వేయటం పెనాల్టీ వేయటం చేస్తారు కదా, అలాగే దేవుడు కూడా ఒక పొలిమేర ఏర్పరిచాడు. భూమి కనుక దాటి మీకు కనుక మీరు అంతరిక్షంలోకి వస్తే కనుక మీరు తాట తెస్తా అన్నాడు దేవుడు. మీరు చక్కగా ఉండటానికి భూమిని కలగజేశాను కదా, మీకు అన్నీ దొరుకుతున్నాయి కదా. నీకు పొద్దున్న టీ తాగటానికి పాలు దొరుకుతున్నాయి, టీ పొడి దొరుకుతుంది, ఆ మధ్యాహ్నం భోజనానికి ఆహారం దొరుకుతుంది, కూరలు దొరుకుతున్నాయి. నీకు వేరే గ్రహం మీదకి వస్తే ఏం దొరుకుతాయి అక్కడ? అక్కడ మన లేడీ ఉంది చూసారా, వాళ్ళు ఏం తాగారండి అన్ని నెలల పాటు స్పేస్లో ఉండి? మంచినీళ్ళు ఏం తాగారంట? వాళ్ళు ప్యాసే ఫిల్టర్ చేసుకొని తాగాల్సి వచ్చింది. అంత కరం ఏంటండి? నీళ్ళు అక్కడ ఎంతకాలం ఉండి వాళ్ళు అసలు వారానికో 10 రోజులకి వెళ్ళారు, 8 నెలలు ఉండారు సుమారుగా. మరి వారం నీళ్ళు మరి 8 నెలలు వస్తాయా? వాళ్ళు అయ్యే తాగుతున్నారు, ప్యాస్ పోసుకున్నారు, దాన్ని ఫిల్టర్ చేసుకున్నారు, మళ్ళీ అయ్యే తాగాలి. అంత కరం ఎందుకండి? మనిషి లేనిపోయింది తెచ్చుకొని కష్టాలను నెత్తి మీద పెట్టుకుంటున్నాడండి. చాలా మంది కనుక డోక్రా గ్రూపులు ఆ చీటి ఈ చీటి నెత్తి మీద ఎట్ట పెట్టుకున్నారు, అలాగే మనిషి కూడా తెలిసి అంతరిక్షంలోకి వెళ్దామని చూస్తున్నాడండి. భూమి మీద అన్నీ దొరుకుతున్నాయి కదా, ఇక్కడ దొరకపోతే అనుకోవచ్చు. ఒకవేళ భూమి కనుక కాలిపోతే ఏం చేయాలి? మేము అక్కడ ప్లాట్ఫామ్ అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడైతే ఎప్పుడు కూడా ఉంటుందని అనుకున్నాం. మరి కొంతమంది సముద్రపు అడుగు భాగాన్ని ఇల్లు కట్టుకున్నారండి, సముద్రము అడుగు భాగాన్ని ఇల్లు కట్టుకుంటున్నారు. అది కూడా ఉండదండి. ఇది మొత్తం సముద్రాలు కానీ నక్షత్రాలు కానీ ఇందాక చెప్పాడు కదా, యేసుక్రీస్తు వాళ్ళు వచ్చినప్పుడు నక్షత్రాలు పడిపోతాయంట, సూర్యుడు కాంతిని ఇవ్వడంట, చంద్రుడు వెలుగుని ఇవ్వడంట, ఇవన్నీ కూడా పడిపోతాయి, అన్నీ కొలాప్స్ అయిపోతాయని చెబుతుంటే మనిషి ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించాలని అనుకుంటాడు. పొలిమేరను ఏర్పరచాడు ఆయన. భూమి మీదే ఉండండి, చక్కగా నేను చెప్పినట్టుగా చేయండి, కొద్ది కాలం ఉండండి భూమి మీద. తర్వాత ఈ సృష్టి అంతా కూడా, ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా ఆయన పని చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం ఆయన పని చేయకుండా కొంచెం తటపటాయిస్తున్నాడు. కానీ మనిషి కూడా బుద్ధి తెచ్చుకొని దేవుని చిత్తానుసారంగా జీవించినట్టయితే కొంచెం కాలము తర్వాత ఈ మనిషి కూడా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి బూడిద భూమితో అంతరిక్షం అంతరిస్తుందంటే ఎస్, భూమి కనుక లేకపోతే అంతరిక్షం అనేది మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఏమీ ఉండదు అని దేవుడు మనకి క్లారిటీ ఇవ్వటం జరిగిందండి. ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా. మరి బైబిల్లో చూసారా ఎంత జ్ఞానం పెట్టాడండి దేవుడు. ఈ జ్ఞానాన్ని మనం వెలికి తీసి బయటికి మరి చెప్పడం అంటే చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అన్ని పాఠాలు లాగా ఉండదండి, ఇది కొంచెం టఫ్గానే ఉంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని దీని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలండి. దేవునికి ఇష్టలుగా జీవించి మరి పరలోక రాజ్యం వెళ్తామా, లేదా అపవాదికి ఇష్టలుగా జీవించి నరకం వెళ్ళిపోతామా అనేది రెండు చాయిస్ అనేది. చాలామంది ఏమన్నారంటే అవ్వమ్మ గారు పండు తింటుందని దేవునికి తెలియదా, ఆపొచ్చుగా అంటారండి. దీనికి ఆన్సర్ ఏంటండి? నీకు 2 ఇచ్చాను, మంచి చెడు ఆప్షన్ ఇచ్చాను, మరి మీరు పోయినప్పుడు ఆ శిక్ష పడింది. అలాగే ఇప్పుడైనా సరే మనకి మళ్ళీ యేసుక్రీస్తు వారి ద్వారాగా మనకి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఆయన మన యొక్క పాపాలని ఆయన యొక్క రక్తంలో కడుక్కున్న భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడైనా సరే మనం సరి చేసుకొని ఆయన చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించినట్టు మనం అందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మనం అందరం కూడా మరి పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలా జీవిస్తేనే, ఆయనకి ఇష్టలుగా జీవిస్తేనే మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక ఎంతవరకు ఇక నా మాటలో ముగిస్తున్నానని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనం అయినా ఇప్పటివరకు నేను మాటలు చెప్పాను తండ్రి. మరి మంచి పాఠాన్ని ఆలోచించాను తండ్రి. మరి సైంటిస్టులకు కూడా అందనేటువంటి విషయాలు బైబిల్లో ఎన్నో వ్రాయించి ఉంచారు తండ్రి. ఆయన జ్ఞానులైన వారి మధ్య పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించున్నామని చెప్పినట్టుగా మేము కూడా ఎంతో జ్ఞానాన్ని బైబిల్లోంచి నేర్చుకున్నాం తండ్రి. ఈ యొక్క జ్ఞానాన్ని విని విడిచిపెట్టేవారిలా కాకుండా మా యొక్క హృదయాల్లో మా యొక్క మనసులో ఉంచుకొని ఇంకా కొద్దిమందికైనా చెప్పి వారిని కూడా రక్షణలోకి తీసుకొచ్చిన సహాయం తెచ్చని బతిమలాడుకుంటూ, నీ చిత్తమైతే ఈ చిన్న మందగా ఉన్న మమ్మల్ని అయినా నీ యొక్క పనులు ఇంకా మెండుగా వాడుకోమని బతిమలాడుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ చల్లగా కాచి కాపాడని, వారి యొక్క కుటుంబాలను, పరిచర్లను, సేవకులను, సేవకులను, అలాగే సంఘస్థులను అందరినీ చల్లగా కాచి కాపాడమని
అందరూ అంతటా రక్షింపబడాలనే కోరికను నాయన మరి అందరూ తెలుసుకొని రక్షణలో వచ్చిన సహాయం దయచేయమని వెతుకులాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితి గల మమ్మల్ని వచ్చిన పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో సకల వస్తువులకు ఆయన బిడ్డలకు సదాకాలం తొడుగు నడిపించింది గాక ఆమేన్. అందరికీ వందనాలండి.